ఒక్కరికి పాటు అనేది చాలా అవసరం. ఎవరైతే ప్రభునందు జీవిస్తూ ఉంటారో అలాంటి వారిని కొనుక్కోవటానికి ప్రభు త్వరగా రానయ్యుంటూ ఉన్నారు. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయినటువంటి యేసు పరలోకాన్ని విడిచి ఆకాశ మండలానికి అతి త్వరలో రానయ్యుంటూ ఉన్నాడు. దాన్ని రహస్య రాకడ అంటారు. ఎందుకై ఆయన ఆకాశ మండలానికి రానయ్యుంటూ ఉన్నాడు అంటే తన పరిశుద్ధ సంఘాన్ని పరలోకానికి కొనుక్కోవటానికి రాబోతూ ఉన్నాడు. దానికంటే ముందు ఒక కార్యక్రమం జరగాలి. పరిశుద్ధ సంఘాన్ని పరలోకాన్ని ఎత్తబడాలి అంటే వాయుమండలంలో ఎటువంటి ఆటంకాలు ఉండటానికి వీల్లేదు. ఆ రూట్ అంతా కూడా క్లియర్ చేయబడాలి. తన పెళ్లి కుమార్తె, ప్రియురాలు, వధువు, కాబోయే భార్య పరలోకాన్ని కొనుక్కోబడేటప్పుడు వాయుమండలంలో ఎటువంటి ఆటంకాలు కలగటానికి వీల్లేదు. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుండి లూసిఫర్ అనేవాడు సాతానుగా మారిపోయి పరలోకంలో సృష్టించబడినటువంటి దేవదూతలందరిలో 3/4 ఒక భాగం, 1/3 వంతు వాటితో పాటు వాయుమండలానికి పడద్రోయబడ్డారు. కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుండి వాళ్ళు అక్కడ సింహాసనం వేసుకొని కూర్చున్నారు. అక్కడి నుండి భూలోకాన్ని, భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళ్ళని పరిపాలన చేస్తున్నారు. కాబట్టి యేసు వచ్చే సమయానికి, పరిశుద్ధ సంఘం పరలోకాన్ని కొనుక్కోబడే సమయానికి అక్కడ అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తులు ఆకాశ మండలం అందు ఉండటానికి వీలేదు. కాబట్టి యేసు ప్రభు వచ్చే ముందు మిఖాయేలు, ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు, ఆయన తన సైన్యాన్ని తీసుకొని వాయుమండలానికి వచ్చి సాతానుతో, వాని సైన్యం, అంధకార సంబంధమైనటువంటి ఆ యొక్క చీకటి శక్తులతో, లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో ఆయన యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా భూమి మీద పడగొట్టిన తర్వాత రూట్ క్లియర్ అవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు పరలోకములో ఎంతమంది అయితే దేవదూతలు ఉన్నారో మొత్తాన్ని కోటాను కోట్ల మంది దేవదూతలు ఆయన వెంట పెట్టుకుని 3వ ఆకాశంలో ఉన్నటువంటి ఆదాము మొదలుకొని ఆ రోజు వరకు చనిపోయిన పరిశుద్ధుల ఆత్మల్ని వెంట పెట్టుకుని ఆకాశ మండలానికి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఆగిపోతారు. యేసు ప్రభు కూడా ఆకాశ మండలంలోనే ఆగిపోతాడు. కోటాను కోట్ల దేవదూతలు వెంట పెట్టుకుని వచ్చాడు, వాళ్ళు కూడా అక్కడే ఆగిపోతారు. 3వ ఆకాశంలో ఉన్నటువంటి ఆదాము మొదలుకొని ఆ రోజు వరకు చనిపోయినటువంటి పరిశుద్ధుల ఆత్మలు వాళ్ళను కూడా వెంట పెట్టుకుని అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అక్కడే ఆగిపోతారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన జీవగ్రంథంలో ఉన్నటువంటి పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. ఆదాము మొదలుకొని ఆ రోజు వరకు చనిపోయినటువంటి పరిశుద్ధుల పేర్లు, అలాగే బ్రతికి ఉన్నటువంటి సజీవులుగా ఉన్నటువంటి పరిశుద్ధుల పేర్లు ఆయన పేరు పెట్టి పిలుస్తూ ఉంటే ఆయన ఆకాశ మండలానికి వచ్చేటప్పుడు ఎలా వస్తాడు అంటే, చదవండి, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక మరి 4వ అధ్యాయము 16వ వచనంలో, 4వ అధ్యాయము 16వ వచనంలో మనము చదువుకున్నట్లయితే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ, 16వ వచనంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు ఆకాశ మండలానికి దిగి వస్తాడు. వస్తూ ఏం చేస్తాడు అని అంటే, క్రీస్తునందుండి మృతులైన వారిని వెంట పెట్టుకుని అక్కడికి వస్తాడు. కాబట్టి అక్కడ సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా కలిసి ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటానికి ఆకాశ మండలానికి మేఘముల మీద కొనుక్కోబడతాము అని మనం చూస్తా ఉన్నాం. ఆయన ఆకాశ మండలానికి వచ్చేటప్పుడు కోటాను కోట్ల మంది దేవదూతలను వెంట పెట్టుకుని, పరిశుద్ధుల ఆత్మలను, మృత ఆత్మలను వెంట పెట్టుకుని ఆయన ఆకాశ మండలానికి వచ్చేటప్పుడు ఎలా వస్తాడు అంటే, ఇక్కడ వ్రాయబడి ఉంది 16వ వచనంలో, ఆర్భాటముతో, కదండి, ప్రధాన దూత శబ్దముతో ఆయన దేవుని బోరతో పరలోకము నుండి అక్కడికి దిగి వస్తాడు అని. ఆర్భాటము అంటే కోటాను కోట్ల దేవదూతలను వెంట పెట్టుకుని ఆయన బాజా భజంత్రీలతో, కదండి, బ్యాండ్ మేళంతో వస్తాడు. పెళ్లి కుమార్తెను తీసుకొని రావడానికి పెళ్లి కుమారుడు తరపు నుండి పోతా ఉంటారు. మాకు అర్ధరాత్రులు ఇవన్నీ కూడా బ్యాండ్ మేళం వినబడుతూ ఉంటుంది. అర్ధరాత్రి వాళ్ళు లగ్నాలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ లగ్నం పెట్టుకుని ఇన్ని గంటలకు, అర్ధరాత్రి 12 గంటల 50 నిమిషాల 53 నిమిషాల ఇన్ని సెకండ్లకు ముహూర్తం అని పెట్టుకుని, దానికంటే ముందు ఆ పెళ్లి తాళి కట్టేదానికి ముందు పెళ్లి కుమార్తెను ఎదుర్కొంటానికి ఆ పెళ్లి కుమార్తెను బాజా భజంత్రీలతో తీసుకుని రావటానికి మరి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. యేసు ప్రభు కూడా ఇక్కడ పెళ్లి కుమార్తెను ఎదుర్కొంటానికి ఎలా వస్తున్నాడు అంటే, బ్యాండ్ మేళంతో, బాజా భజంత్రీలతో, ఆర్భాటముతో, ఆయన ప్రధాన దూత శబ్దముతో, అంటే అక్కడ దేవుని బోరతో, అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆయన జీవగ్రంథంలో ఉన్నటువంటి పేర్లు ఎప్పుడైతే పిలుస్తూ ఉంటాడో అక్కడ వెంటనే ప్రధాన దూత ఏం చేస్తాడు అంటే బోర ఊదుతాడు. దీన్నే యోహాను అక్కడ 7వ దూత బోర ఊదటం చూస్తున్నాడు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో గత వారం మనం చదువుకున్నాము. 6 ముద్రలు విప్పబడ్డాయి. 7వ ముద్ర విప్పుతున్నప్పుడు 7 బోరలు ఒక్కొక్క దూత చేతపట్టుకుని ఉన్నటువంటి 7 బోరలు వరుసగా ఊదుకుంటూ వస్తున్నారు. 7వ బోర ఎప్పుడు ఊదబడుతుంది అంటే మొదటి 3.5 సంవత్సరాలు, అంటే 42 నెలలు, అంటే 1260వ రోజున 7వ దూత బోర ఊదుతూ ఉంటాడు
దానికి పౌలు అపోస్తలుడు ఏమని పేరు పెట్టాడు అంటే, గత వారం చదువుకున్న కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనంలో కడబోర. పౌలు కొరింథీ పత్రికలో దానికి ఏమని పేరు పెట్టాడు అంటే కడబోర. ఇక్కడ తెస్సలోనికీ రాసిన పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనంలో దానికి అదే పౌలు మరొక పేరు ఏమని పేరు పెట్టాడు అంటే అది ప్రధాన దూత బోర ఊదేటప్పుడు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి నేను రూఢిగా నమ్మటానికి కారణం ఏంటో రెండు విషయాలు మనం చూసాం. గత వారంలో ఒకటి చూసాము. అది ఏంటి అంటే, యోహాను వీళ్ళందరూ ఎక్కడి నుండి వస్తున్నారయ్యా అంటే వీళ్ళందరూ మహాశ్రమల నుండి వస్తున్నారు. అయితే ఎవరు వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చేవాళ్ళు అంటే అన్ని దేశాల నుండి, అన్ని భాషలు మాట్లాడేవారి నుండి, అన్ని జాతుల నుండి వస్తున్నటువంటి వారు. అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ఖండాల నుండి వచ్చేది ఎవరు అంటే ఒక దేవుని సంఘంలోనికి మాత్రమే చేర్చబడుతున్నారు వాళ్ళు. యూదులు అనేది వాళ్ళ జాతి వేరు, వాళ్ళ భాష వేరు, ఒకటే భాష, ఒకటే జాతి. కాబట్టి ఈ శ్రమలు, ఈ 7 ఏళ్ల శ్రమలు అనేవి యూదుల కంటే ఇశ్రాయేలు ప్రజలకు, సంఘానికి కాదు. సంఘం శ్రమలకు ముందే పరలోకానికి కొనుక్కోబడుతుంది. ఆయన అంతఃపురంలో కొద్ది కాలం ఈ శ్రమ తీరిపోయేంత వరకు నువ్వు దాగి ఉండు అని ఆయన దాచిపెడతాడు అని చెప్పి చాలా మంది 98% మంది నేటి కాలంలో బోధకులు బోధిస్తూ ఉన్నారు. అది నా మట్టుకు నేను తలస్తూ ఉన్నాను, అది సత్యము కాదు అని. కాబట్టి సంఘము అనేది శ్రమలకుండా తప్పకుండా ప్రయాణం చేస్తుంది అనడానికి 2 ఎవిడెన్స్లు నన్ను ప్రగాఢంగా నమ్మేటట్లు చేస్తుంది. ఒకటి, అది 7వ దూత అంటే ఈ అన్ని జాతుల వారి నుండి వచ్చేవాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9 నుండి 14 వచనాల వరకు వీళ్ళు మహాశ్రమల నుండి వస్తున్నారు అని మనం చూస్తాం. 2వ ఎవిడెన్స్ ఏంటి అంటే 7 ముద్రలు 7 బోరలు శ్రమల కాలంలోనే విప్పబడతాయి, అవి ఓదబడతాయి. 7 ముద్రలు శ్రమల కాలంలోనే అసలు మొట్టమొదటి ముద్ర యేసు ప్రభు విప్పుతూ ఉంటే యాంటీ క్రైస్ట్ అనేవాడు తెల్ల గుర్రం ఎక్కి విల్లు చేతపట్టుకుని పరిశుద్ధుల మీదకి యుద్ధానికి బయలుదేరుతున్నాడు. అది ప్రారంభం, శ్రమల కాలం ప్రారంభం. కాబట్టి ఆ తర్వాత 6 ముద్రలు, మొత్తం 7 ముద్రలు. 7వ ముద్ర, ఆఖరి ముద్ర విప్పేటప్పుడు ఈ మొదటి దూత బోర ఊదటం, 2వ దూత ఇలా ఊదుకుంటూ వచ్చేసరికి 7వ బోర అనేది మొదటి 3.5 సంవత్సరాలలో చివరి దినం అది ఊదపడుతుంది. ఆ 1260వ రోజున సంఘం అనేది ఆ బోర ఊదినప్పుడు సంఘం పరలోకానికి కొనుక్కోబడుతుంది అని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే ఆయన ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో అక్కడ ఆకాశ మండలానికి వచ్చి అక్కడ జీవ గ్రంథంలో పేర్లు పిలిచి ఆ ప్రధాన దూత బోర ఊదుతూ ఉంటే, ఇదిగో ఇక్కడికి ఎక్కిరండి, వలన మాత్తమ్మ, మరియమ్మ, విక్టోరియమ్మ, జయసుదాసు అని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటే వెంటనే అక్కడ ప్రధాన దూత అక్కడే ఉండి బోర ఊదుతూ ఉంటే ఆ బోర శబ్దానికి మృతులైనటువంటి పరిశుద్ధులు, ఆదాము మొదలుకొని ఆ రోజు వరకు చనిపోయినటువంటి పరిశుద్ధులు వాళ్ళు ఆ స్వరాన్ని వింటారు. మట్టి అయిపోయినటువంటి 100 కిలోమీటర్లు పుట్టుకుపోయినటువంటి ఆ మట్టి రేణువులు ఆ స్వరాన్ని, ఆ మట్టి రేణువులు వింటాయి. ఎందుకు అంటే కనీసం నెలకొకసారైనా వాళ్ళు ప్రభు యొక్క బలారాధనలో పాల్గొనాలి. పాల్గొంటేనే. యేసు ప్రభు ఒక మాట అంటాడు, చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం అనుకుంటాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనము చదువుకుంటే ఆయన అంటున్నాడు 49వ వచనంలో, 6:49లో, మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నా చనిపోయారు, దీన్ని తినువాడు అంటే నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారాన్ని నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చు ఆహారం లోకానికి జీవము కొరకైన నా శరీరమే అని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యూదులు అనుకుంటున్నారు. ఈయన తన శరీరాన్ని ఎలాగో తిననీయగలడు అని ఒకరితో ఒకడు వాదించారు. కాబట్టి యేసు ఇట్లా అన్నాడు, మీరు మనుషుల కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవము కలవాడు. అంచె దినమున నేను వారిని లేపుతా. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందు, నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఇతరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించును అని యేసు ప్రభు వారు తెలియచేశారు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచి యేసు రక్తం చేత కడగబడి విశ్వాసంలో, పరిశుద్ధతలో, వాక్యంలో ఎదుగుతూ ఎవరైతే క్రీస్తులో సంపూర్ణంగా చనిపోయారు, కనీసం నెలకొకసారైనా ప్రభు బలారాధనలో పరిశుద్ధంగా పాల్గొని ఆయన వాక్యానికి లోబడి ఎవరైతే క్రీస్తునందుండి మృతి చెందారో వాళ్ళ మట్టి రేణువులు చనిపోయిన తర్వాత కొన్ని, ఇప్పుడు అబ్రహాం చనిపోయి ఎన్నో 4,000 సంవత్సరాలైంది. ఆదాము చనిపోయి 6,000 సంవత్సరాలు అవుతుంది. నోవాహు చనిపోయి 4,600 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ 1000 సంవత్సరాల నుండి వాళ్ళు చనిపోయినటువంటి ఆ శవం అది పురుగులు బట్టి కుళ్ళిపోయి అది మట్టి రేణువులుగా మారి, ఈ మధ్యకాలం ఒక 3-4 సంవత్సరాల క్రితం ఒక స్కూల్ పాప ట్యూషన్కి వెళ్లి ట్యూషన్ నుండి మరలా తిరిగి ఇంటికి వెళ్తూ అక్కడ కుంభవర్షం కొట్టింది. 2 ఆడపిల్లలు వాళ్ళు అక్కడికి వచ్చారు. అక్కడ కారు ఒకటి ఉంది. ఆ కారు వాళ్ళ తాతగారు తీసుకురావటానికి పోయినప్పుడు
ఆ కారు ఎక్కబోతూ ఉండగా అమ్మాయి నిలబడిన చోటి ఒక కాలు, ఆ డోర్ తీసేసరికి కాలు కొంచెం ప్రక్కకంది. అక్కడ మాన్యువల్ హోల్ ఉంది, ఆ పిల్లకి తెలీదు. ఆ మాన్యువల్ హోల్ ఓపెన్ చేసి ఉంది, వరద విచ్చి కొడుతుంది. అయితే ఆ సైడ్ నుండి ఒక పాప ఎక్కుతుంది, ఈ సైడ్ నుండి ఒక పాప ఎక్కుతుంది. ఈ సైడ్ నుండి ఇద్దరు కలిసి వచ్చారు, చక్కగా డోర్ ఓపెన్ చేసాడు. వాళ్ళ తాత ఆ పాప మాన్యువల్ హోల్ లో పడిపోయింది. 3 దినాలు హెలికాప్టర్లు వేసి అక్కడ పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, మేయర్ అందరూ కూడా మొత్తం గాలించేశారు ఆ వరదలో. కానీ ఎక్కడా కూడా దొరకలేదు. 3 దినాలైన తర్వాత ఆ పాప సముద్రంలో శవం ఉబ్బి, నీరంతా త్రాగి ఉబ్బి ఆ శవంగా తేలి అలలకు సముద్ర తీరానికి కొట్టుకుని వచ్చినట్లు మనందరికీ తెలిసిందే ఈ వార్త. అంటే మాన్యువల్ హోల్ లో పడిపోతేనే ఆ పాప బాడీ ఎంతో కొన్ని మైళ్ళ దూరంలో కొట్టుకుని పోయి సముద్రంలో, విశాఖపట్నం సముద్రంలో కొట్టుకుపోయి శవమై అలలకు తీరాన్ని కొట్టుకుని వచ్చింది. 3 దినాల్లోనే ఇంత దూరం పడిపోతే మరి కొన్ని వందల సంవత్సరాల క్రితం క్రీస్తునందుండి మృతి చెంది వారి శరీరం కుళ్ళిపోయి పురుగులు బట్టి మట్టి రేణువులుగా మారిన తర్వాత ఎన్నో తుఫాన్లు, వరదలు కొట్టుకుని వచ్చాయి. ఆ సమాధిలో ఉన్నటువంటి మట్టి రేణువులు ఎన్నో వందల కిలోమీటర్లు కొట్టుకుని పోయి ఉంటాయి. కానీ మధ్య ఆకాశ మండలంలోకి వచ్చి యేసయ్య వాళ్ళ పేరు పెట్టి పిలుస్తూ ఉంటే జీవ గ్రంథంలో ఉన్న వారి పేర్లు ఎక్కడైతే వారి యొక్క శవం పాతి పెట్టబడిందో అది వందల కిలోమీటర్లు కొట్టుకుపోయినప్పటికీ కూడా ప్రధాన దూత శబ్దం ఆ యొక్క బోర ఊదుతూ ఉంటే, 7వ దూత బోర ఊదుతూ ఉంటే ఆ బోర శబ్దము వింటారు వాళ్ళు. బోర శబ్దము వాళ్ళు వింటారు. తర్వాత యేసు ప్రభు యొక్క స్వరాన్ని వాళ్ళు వింటారు. మనం గత వారం ఒక పాట పాడుకున్నాము. ఏమనంటే, బోర ధ్వనులు విందువు కడబోర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడివడిగా ప్రభు చింతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసునుగా చేదా, నేడో రేపో నా ప్రియుడేసో మేఘాల మీద. కదండి, ఆయన పేరు పెట్టి జీవ గ్రంథంలో పేరు పిలుస్తూ ఉంటే ప్రధాన దూత 7వ బోర ఊదుతూ ఉంటే చివరికి ఆ పేరును బట్టి ఆ బోర శబ్దం వాళ్ళు వింటారు. మట్టి రేణువులు ఎక్కడ కొట్టుకుని పోయినా కానీ ఆ శబ్దము విని ఆ మట్టి రేణువులన్నీ కూడా తిరిగి వాళ్ళ సమాధిలోకి గ్యాదర్ అవుతుంది. గ్యాదర్ అయిన తర్వాత ఆ మట్టి రేణువులు ఏంటి అంటే వాళ్ళ ఎముకలు మట్టి అయిపోయినాయి, వాళ్ళ నరాలు మట్టి అయిపోయినాయి, వాళ్ళ మాంసం మట్టి అయిపోయింది, వాళ్ళ చర్మం అంతా కూడా మట్టి అయిపోయింది. కాబట్టి ఈ మట్టి రేణువులు ఎక్కడి నుండి కొట్టుకుని పోయాయి మొత్తం ఆ సమాధిలోకి గ్యాదర్ అయ్యి అవి వెంటనే ఎముకలన్నీ ఫ్యాట్ 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 మని కలుసుకుంటాయి. ఆ మట్టి తిరిగి ఎముకలుగా చేరి ఫ్యాట్ ఫ్యాట్ మని కలుసుకుంటే దాని మీద నరాలన్నీ కూడా ఎముకల మీద నరాలు పొదిగించబడుతుంది. ఆ మట్టి రేణువులు దాని మీద ఆ మట్టి రేణువులు మాంసం అంతా కూడా కప్పబడుతుంది. కప్పబడిన తర్వాత మట్టిగా మారినటువంటి మట్టి ఆ ఎముకల మీద, నరాల మీద, మాంసపు ముద్ద మీద, చర్మం కప్పబడి అది ఈ ఫిజికల్ బాడీగా లేచి కూర్చుంటుంది. అందులో ఆ 3వ ఆకాశంలోనికి తీసుకుని వచ్చినటువంటి వారి ఆత్మను యేసు ప్రభు ఆ మట్టి శరీరంలోనికి పంపిస్తాడు. మట్టి శరీరంలోనికి పంపించిన తర్వాత ఆయన తన మహిమా శరీరాన్ని వాళ్ళ ఆ ఫిజికల్ బాడీ మీద కప్పుతాడు. మహిమా శరీరాన్ని కప్పుతాడు అని మనం చూస్తున్నాం. ఉదాహరణకి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మనం చదువుకుంటే, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుంటే, 1వ వచనము, యెహోవా హస్తం యెహెజ్కేలు అంటున్నాడు, నా మీదికి వచ్చెను, నేను ఆత్మావశ్యుడై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుతుండగా ఎముకల అనేకములు ఆ లోయలో కనపడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని యెహెజ్కేలు అడగగా, యెహెజ్కేలు అంటున్నాడు, ప్రభువా యెహోవాది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన అంటున్నాడు, ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చేదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుతున్నాను. చర్మము కప్పి మీకు నరమలనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుతుండగా గడగడమనే ధ్వని ఒకటి ఫ్యాట్ 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 అని ఎముకలన్నీ కలుసుకున్నాయి. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాను. నేను చూచుచుండగా నరములు మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమునూ లేకపోయాను. అప్పుడు ఆయన అంటున్నాడు, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువది యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సత్యము కానీ మహాశరీరమై మహాసైన్యమై నిలిచిరి అని మనమంతటిని కూడా చూస్తూ ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. భౌతిక శరీరంగా మట్టిగా మారినటువంటి ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం. మొదటి అధ్యాయము ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనంలో మనం చదువుకుంటే, దేవుడు తన స్వంత రూపమందు నరుని సృజించెను,
దేవుని స్వరూపమందు వానిని సృజించెను అని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మానవుడిని సృష్టించాడు అంటే ఏం సృష్టించాడు? 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇదే మాట మనం చూస్తాం. 5వ అధ్యాయం 1వ వచనంలో ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను అని మనము చూస్తా ఉన్నాం. దేవుడు మానవుడిని సృష్టించాడు అంటే ఏంటది? ఆదామును ఆయన దేవుడు ఆత్మ అయి ఉన్నాడు గనక, కాబట్టి మానవుడు కూడా ఆదాము కొరకు ఆత్మను సృష్టించాడు. ఆత్మను ఎలా సృష్టించాడు అంటే ఆయన ఎలా ఉన్నాడు, ఆయన రూపాన్ని, ఆయన పోలికలో మానవుడిని సృష్టించాడు. మానవుడిని అంటే ఆత్మను సృష్టించి ఆత్మను అక్కడ పెట్టి ఆయన పరమ నుండి భూమికి దిగి వచ్చాడు. నేల మంటిని తీసుకొని కదండి. 2వ అధ్యాయం ఆదికాండం 7వ వచనంలో మనం చూస్తే 2:7 ఆదికాండం, దేవుడిని యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని మనం చదువుకుంటూ ఉన్నాం. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో ఆదాము యొక్క ఆత్మను లేక మనుషుల యొక్క ఆత్మను మొట్టమొదటిగా సృష్టించి దాన్ని అక్కడ ఉంచి నేల మట్టిని తన స్వహస్తాలతో మనం 8వ కీర్తనలో చదువుకుంటాం. యోబు గ్రంథం 10వ అధ్యాయంలో కూడా చదువుకుంటాం. ఆయన నేల మట్టిని తన స్వంత చేతులతో తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ 2వ అధ్యాయము 7వ వచనంలో చదువుకున్నప్పుడు మరి ఈ ముక్కు నోరు అంటే నేల మట్టిని తీసుకొని ఏం చేస్తున్నాడు? ఆయన ముందు ఎముకలను సృష్టిస్తున్నాడు, దానిపైన నరాలను పొదుగుతున్నాడు, దానిపైన మాంసముతో కప్పుతున్నాడు, దానిపైన చర్మాన్ని. నేల మంటి మన్ను అనేది అది మా శరీరాన్ని దేవుడు సృష్టించటంలా ఆత్మనే సృష్టిస్తున్నాడు. ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ అంటే ఒక పదార్థం ఉంది. ఆయన అన్నాడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఆకాశమును భూమి ఆకాశములను సృజించెను. భూమిని సృష్టించాడు అంటే నేల మంటిని ఆయన సృష్టించినట్లు మనం చూస్తున్నాం. ఆల్రెడీ ఒక పదార్థం ఉంది. ఆ పదార్థం సృష్టించబడినటువంటి పదార్థంలో నుండి ఆ మంటిని తీసుకొని మానవుని యొక్క ఈ రూపాన్ని స్ట్రక్చర్ చేశాడు. స్ట్రక్చర్ అంటారు దాన్ని. కాబట్టి నిర్మించడం అదే 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఆదామును నిర్మించి అని ఉంది కానీ సృష్టించి అని లేదు. ఆల్రెడీ సృష్టి అనేది ఒక పదార్థం ఉంది. భూమిని సృష్టించాడు. ఆ భూమిలో ఉన్నటువంటి నేల మంటిని తీసుకొని అందులో నుండి ఆదాముకు ఎముకలను నిర్మించాడు. దానిపైన యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుకున్నట్లు 37వ అధ్యాయంలో నరాలను కప్పాడు ఎముకల పైన. దానిపైన మాంసముతో పొదిగాడు, దానిపైన చర్మాన్ని కప్పాడు. కప్పినప్పుడు అది వట్టి మట్టి బొమ్మే. మట్టి బొమ్మలో ఆయన జీవవాయువును అని ఊదాడు. ఊదినప్పుడు మానవుడిలోకి జీవం వచ్చింది కానీ ఆత్మ లేదు. ముందుగానే దేవుడు సృష్టించినటువంటి ఆయన పోలికలో ఉన్న ఆయన స్వంత రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆదాము ఆత్మను లేక నీ ఆత్మను నా ఆత్మను తీసుకుని వచ్చి ఈ మట్టి బొమ్మలో ప్రవేశపెట్టినప్పుడు మానవుడు జీవాత్మగా మారినట్లు మనము చదువుకుంటా ఉన్నాం. అట్లానే యేసు ప్రభు ఆకాశ మండలానికి దేవదూతల్ని ఆ యొక్క పరిశుద్ధుల ఆత్మల్ని ఆకాశ మండలానికి తీసుకుని వచ్చి వీళ్ళందరూ అక్కడే ఆగిపోతారు. అక్కడే ఆగిపోయి జీవగ్రంథంలో పేర్లు పిలుస్తూ ఉంటే 7వ దేవదూత 7వ బోర ఊదుతూ ఉన్నప్పుడు ఎక్కడెక్కడికో చెదిరిపోయినటువంటి మృతుల మట్టి శరీరం, పరిశుద్ధుల మట్టి శరీరం, అవన్నీ రేణువులన్నీ కూడా సమాధిలోనికి ఒక్కసారిగా గ్యాదర్ అయ్యి ఎముకలు ఫ్యాట్ మనం కలుసుకుంటే ముందు తర్వాత నరములు దాని మీద పొదగబడుతుంది, మాంసం పొదగబడుతుంది, దానిపైన చర్మము కప్పబడి అవన్నీ లేచి కూర్చుంటాయి. కాబట్టి అందులో జీవము ఆల్రెడీ ఉంది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే వాడు నాలో నేను వాడిలో నివసిస్తాము జీవిస్తూ ఉంటాము అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది యోహాను సువార్త 6వ అధ్యాయంలో. కాబట్టి అవన్నీ కూడా తిరిగి కలుసుకున్నప్పుడు వాళ్ళ జీవం వాళ్ళలోనే ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ ఫిజికల్ బాడీ లేచి కూర్చున్నప్పుడు ఆ 3వ ఆకాశానికి తీసుకుని వచ్చినటువంటి పరిశుద్ధుల ఆత్మల్ని ఆ సమాధిలోనికి ఫిజికల్ బాడీలోకి పంపించినప్పుడు వాళ్ళు సమాధుల్లో నుండి పైకి లేస్తూ ఉండగానే వాళ్ళ మహిమను యేసయ్య వాళ్ళ శరీరం మీద ఫిజికల్ బాడీ మీద కప్పుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. బ్రతికి ఉన్నటువంటి మన శరీరాలు వెంటనే మార్పు చెందుతాయి. ఇవన్నీ కూడా క్షణంలో, రెప్పపాటులో, అంటే క్షణంలో, అంటే 1/7 క్షణంలో 1/7 వంతు అది. ఇవన్నీ కూడా రెప్పపాటులోనే క్షణంలోనే జరుగుతాయని మనం 1 కొరింథీ 15:51-52లోను చదువుకుంటా ఉంటాం. రెప్పపాటు. కాబట్టి వాళ్ళు వెంటనే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మరి పరలోకము నుండి గుర్రాలు వస్తాయి. గుర్రాల మీద వీళ్ళెక్కి కూర్చుంటే వీళ్ళందరూ మేఘాలు వస్తాయి. మేఘాల మీద గుర్రాలు ఎక్కి కూర్చుంటే వాళ్ళందరూ కూడా మేఘాల మీద కొనుక్కోబడతారు. దేవుని స్తోత్రం. ఉదాహరణకి మనం చూసినట్లయితే మరి ఏలియా యొక్క సన్నివేశం మనందరికీ తెలిసిందే. ఏలియా పరలోకానికి దేవుడు కొనుక్కోబడక ముందు ఎలీషా నేను నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావంటే నీ ఆత్మలో 2 పాళ్ళు. వాళ్ళు 4 ఆ యొక్క స్టేషన్లు దాటి వచ్చారు. చివరికి ఆ క్షణంలో కొనుక్కోబోతున్నాడు అనగా పరలోకం నుండి దేవుడు ఏలియా కొరకు ఏం పంపించాడు చెప్పండి? రథాల్ని పంపించారు. గుర్రాలు రథాల మీద ఎక్కి కూర్చున్నాడు ఏలియా. మేఘాలు వచ్చి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం దేవదూతలు అంటున్నారు. మనం చదువుకున్న అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మనం చదువుకుంటే 1వ అధ్యాయము 9వ వచనంలో 1-9 ఈ మాటలు చెప్పి
వారు చూచుచూ ఉండగా ఆయన ఆరోహణమైన అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. మేఘం వచ్చి ఏం చేసింది? ఇక్కడ రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం ఏమో చూడండి. రాజుల 2వ గ్రంథంలో మనం చదువుకుంటే 2వ అధ్యాయము మరి 11వ వచనంలో వారు ఇంకా వెళ్ళొచ్చు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు కొనుకోబడిను అని మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు రేపు వచ్చినప్పుడు మనల్ని కూడా బ్రతికి ఉన్నటువంటి పరిశుద్ధుల్ని, చనిపోయినటువంటి పరిశుద్ధుల్ని కొనుక్కోవడానికి పరలోకము నుండి ఒక్కొక్కళ్ళకి ఏం చేస్తాడు? ఒక్కొక్క అగ్ని రథాన్ని గుర్రాన్ని పంపిస్తాడు. మనం చదువుకున్నాం. పరలోకము నుండి వచ్చేటప్పుడు కూడా పరిశుద్ధుల సేనలు యేసయ్యను ఏం చేస్తున్నాయట? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం గత వారం మనం చదువుకున్నాం. సేనలు ఆయనను వెంబడించుండేది. ఒక్కొక్కరు పరిశుద్ధులందరూ కూడా యేసయ్యను ఎలా వెంబడిస్తున్నారట? తెల్లని వస్త్రములు ధరించిన వారై, తెల్లని గుర్రం ఎక్కి కదండి. పరలోకం నుండి వచ్చేటప్పుడు కూడా పరిశుద్ధులకు భూలోకానికి రావడానికి ఒక్కొక్క గుర్రం ఎక్కి వస్తారు అని మనం చదువుకుంటాం. అయితే ప్రాబ్లం ఏంటి అంటే, ఈ సమాధుల్లో నుండి వీళ్ళు లేచేటప్పుడే వీళ్ళ నరాలు, వీళ్ళ ఎముకలు, వీళ్ళ మాంసం, వీళ్ళ కండరాలు ఆల్రెడీ జీవం ఉంది ఆ మట్టి రేణువుల్లో, ఆ ఎముకల్లో, ఆ చర్మంలో, మాంసంలో. కాబట్టి అవన్నీ యేసయ్య పేరు పెట్టి పిలుస్తూ ఉంటే ఆ బోర శబ్దం 7వ దూత ఊదుతూ ఉంటే ఆ స్వరాన్ని ఆ మట్టి రేణువులు విని ఎక్కడెక్కడ కొట్టుకుపోయినాయి అన్ని సమాధిలోకి గ్యాదర్ అయ్యి అవన్నీ ఫ్యాట్ 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 మీద ఒక్క రెప్పపాటులోనే ఆ శరీరంలో మట్టి అయిపోయిన రేణువులు, ఎముకలు, నరాలన్నీ కూడా ఒకటై అది లేచి కూర్చుంటున్నప్పుడు చివరికి యేసు ప్రభు మధ్యాకాశంలో ఉన్నటువంటి ఆ వాళ్ళ ఆత్మను ఆ బాడీలోనికి పంపించారు. ఆ శరీరం, ఆ ఆత్మ రెండు ఒకటై సమాధిలో నుండి పైకి లేస్తూ ఉండగానే వాళ్ళ ర్యాంకులను బట్టి మహిమను ధరింపజేస్తాడు. వాళ్ళ ర్యాంకులను బట్టి, వాళ్ళ ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టి, ప్రభు కొరకు శ్రమించిన శ్రమలను బట్టి, ప్రభు కొరకు పడినటువంటి కష్టాలు పాటలను బట్టి, ప్రభు కొరకు తీసినటువంటి త్యాగాన్ని బట్టి, వాళ్ళ ర్యాంకులను బట్టి వాళ్ళ మహిమను ధరించి వాళ్ళు వలస పంతులు తీరుతూ ఉంటారు. ఇప్పుడు ఆగస్టు 15కి మరి జనవరి 26వ తారీఖున ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో జెండా ఎగరవేయబడుతుంది. ఆగస్టు 15కి ప్రధానమంత్రి, జనవరి 26వ తారీఖున రాష్ట్రపతి అనుకుంటున్నాను నేను. అక్కడ గౌరవ వందనం స్వీకరిస్తూ ఉంటారు. పోలీసు వాళ్ళు, ఆర్మీ వాళ్ళు అందరు కూడా వాళ్ళ ర్యాంకును బట్టి వాళ్ళ వరుసలో ముందు సోల్జర్స్ వస్తూ ఉంటారు, తక్కువ ర్యాంకు. ఆ తర్వాత కొంచెం పెద్ద ర్యాంకు కెప్టెన్స్ వస్తూ ఉంటారు. ఆ తర్వాత అన్నిటికంటే పెద్ద ర్యాంకు వాళ్ళు మేజర్ జనరల్స్ వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ లైన్ లో క్యూ వరుసగా కొంచెం అటు కొంచెం ఇటు కూడా కాకుండా మరి ఇక్కడ సోల్జర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక్కొక్క లైన్ లో 50 మంది వాళ్ళు అలా ఉంటారు. 2వ వరుస, 3వ వరుస, 4వ వరుస, 5వ వరుస, 6వ వరుస, వాళ్ళు ఒక 10 లైన్లు ఉంటారు. తక్కువ ర్యాంక్ వాళ్ళ భుజాల మీద ర్యాంక్ ఉంటుంది. అంటే వాళ్ళ ర్యాంకును బట్టి వాళ్ళ అధికారం ఉంటుంది, వాళ్ళ ర్యాంకును బట్టి వాళ్ళ మహిమ ఉంటుంది. మహిమ అంటే గొప్పతనం అన్నమాట, కీర్తి, పేరు ప్రఖ్యాతులు, వాళ్ళ హోదా అనేది హెచ్చు తగ్గులు ఉంటాయి. పరలోకంలో కూడా ఇప్పుడు ఈ పరిశుద్ధుల ఆత్మలు బ్రతికున్నవి కావచ్చు, చనిపోయిన వాళ్ళ ఆత్మలు కావచ్చు, వాళ్ళు సమాధుల్లో నుండి లేపబడేటప్పుడే, బ్రతికున్నటువంటి పరిశుద్ధుల ఆత్మలు భూమి మీద నుండి పరలోకానికి కొనుక్కోబడేటప్పుడే వాళ్ళ వరుసలో వస్తారనమాట. సోల్జర్స్ ఒక వరుస, కెప్టెన్స్ ఒక వరుస, ఈ మేజర్ జనరల్స్ ఒక వరుసలో కనుక వచ్చినట్లు వాళ్ళ అంటే ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టి కదండి. యేసు పరలోకంలో కూడా ఎవరుంటారు అంటే గొప్పవాళ్ళు ఉంటారు, అల్పులు ఉంటారు. యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం 19-20 వచనాల్లో ఆయన కొన్ని మాటలు మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటాడు. చదవండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము లో మనము చదువుకుంటే 19వ వచనంలో, కాబట్టి ఈ ఆజ్ఞలో మిగులు అల్పమైన ఒక దానిని మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడు అనబడు. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు. అంటే పరలోకంలో ఎవరుంటారు చెప్పండి? గొప్పవాడు కూడా. అంటే వాళ్ళు భూలోకము నుండి కొనుక్కోబడేటప్పుడే పరలోకంలో వాళ్ళ అంతస్తు ఏంటో నిర్ణయించబడుతుంది కదండి. నేను మీకంటే ముందుగా వెళ్లి మీకు స్థలం సిద్ధపరుస్తాను. ఏ అంతస్తు అనేది మీది. మీ యొక్క స్పిరిచువల్ లెవెల్, భూలోకంలో మీరు జీవించే జీవిత విధానాన్ని బట్టి, మీ స్పిరిచువల్ లెవెల్ బట్టి పరలోకంలో మీ అంతస్తు, మీ హోదా, అక్కడ ప్రత్యేకమైనటువంటి స్థానం మీకు ఏర్పాటు చేయబడుతుంది. ఒకసారి యేసు ప్రభు చుట్టూ కొంతమంది శిష్యుల్ని, ప్రజల్ని కూడా పెట్టుకుని ఆయన బోధిస్తూ ఉంటే ఒక స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నిన్ను కన్న గర్భం నువ్వు కుడిచిన స్థానాలు ధన్యములైనవి అంటే, అవునవును, కానీ దేవుని వాక్యము విని దాన్ని గైకొని వాడు పరలోకంలో మరి ధన్యుడు అని యేసు ప్రభు వారు చెప్పినట్లు, పరలోకంలో ఎవరు ధనులు అంటే దేవుడు నీకు శ్రమ పంపించాడా, నింద పంపించాడా, అవమానం పంపించాడా, ప్రభు కొరకు నీ శరీరాన్ని నలగొట్టుకుంటున్నావా, నీ ఆత్మను కష్టపెట్టుకుంటున్నావా? కాబట్టి ప్రభు కొరకు నువ్వు ఎంత త్యాగం చేస్తావో నీ స్పిరిచువల్ లెవెల్ అంతగా దేవుడు పెంచుతూ ఉంటాడు. దాన్ని బట్టి దేవుని సింహాసనం ఎదుట పరలోకంలో నీ లెవెల్ పెరుగుతుంది, అక్కడ అంతస్తు పెరిగించి నీవు గొప్పవాడుగా దేవుని దృష్టిలో ఉంటావు అని మనం చూస్తా ఉన్నాం. మహిమ అనేది అది నేను గూగుల్లో కొట్టి చూస్తే మహిమ అనేది గౌరవప్రదమైన దానికి సూచన అంట.
అది కీర్తి. ఎందుకంటే ఉజ్జియా కీర్తి ఆ చుట్టుప్రక్కల ప్రదేశం అంతా కూడా, అంటే ఆయన గొప్పతనం అని ఉంది. గొప్పతనం, కీర్తి, మహిమ కదండి. ఇన్ని విధాల దేవుని యొక్క దృష్టిలో పరలోకంలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మిమ్మల్ని నిందించి, మిమ్మల్ని హింసించి, నా నిమిత్తం, మనిషి కుమారు నిమిత్తం ఎవరైతే మిమ్మల్ని నిందించి, హింసించి, మిమ్మల్ని అభాసుపాలు చేస్తారో మీరేం చేయాలి? సంతోషించి గంతులు వేయండి, పరలోకంలో మీ ఫలం గొప్పదై ఉంటుంది అని యేసు ప్రభువు వారు లోకాసువార్త 6వ అధ్యాయము 22వ వచనంలో తెలియజేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే ఈ యొక్క రేణువులు కొట్టుకుపోయి మృత శరీరం నుండి ఆ బోర శబ్దం వింటున్నారో, 7వ దూత బోర వదినప్పుడు జీవ గ్రంథంలో పేరు పెట్టి పిలుస్తున్నారు. ఆ మట్టి రేణువులో జీవం ఉంది, ఆల్రెడీ ఆ స్వరాన్ని వింటుంది కాబట్టి అక్కడ గేదరయ్యి ఈ ఎముకలు, నరాలు, మాంసం, చర్మం అంతా పొదగబడి పరలోకం నుండి ఆ 3వ ఆకాశం నుండి యేసు ప్రభువు వాళ్ళ ఆత్మను పంపించినప్పుడు ఈ రెండు ఏకమై పైకి లేస్తూ ఉండగానే పరిశుద్ధులు, సజీవంగా ఉన్న పరిశుద్ధులు ఇక్కడ భూమి మీద నుండి అట్లా పైకి లేపబడుతూ, అంటే మహిమా శరీరం ఆయన అంటున్నాడు 11వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52-53 వచనంలో మనము మార్పు నొందుదుము. అంటే ఏంది? ఈ శరీరం, క్షయమైన ఈ శరీరం ఇది మృంగివేయబడుతుంది. అక్షయమైన శరీరం, ఆత్మ శరీరం, మహిమా శరీరం దీని మీద ధరింప చేస్తాడు ఆయన. మృతులైన పరిశుద్ధులు లేపబడి మనము సజీవంగా ఉన్నటువంటి పరిశుద్ధులు మనమందరం వారితో కలిసి ఏకంగా పరలోకానికి వెళతాము అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి భూమి మీద నుండి లేపబడి పరలోకానికి ఎక్కిపోయేటప్పుడే మన ర్యాంకులన్నీ కూడా ఇక్కడ ఇవ్వబడతాయి. మనము ధరించినటువంటి వస్త్రాలన్నీ కూడా ఏమైపోతాయి? ఇక్కడే కింద పడిపోతాయి. మనకు ఏమి ఇవ్వబడుతుంది అంటే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చదువుకుంటే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాల్లో చదువుకుంటే, మరి 9వ వచనం 4వ లైన్లో ఎవ్వడును లెక్కింపజాలని, లెక్క పెడదామా? పెన్ను నోట్స్ తీసుకొని రాసుకుందామంటే దాన్ని ఎవ్వడు దేవదూతలు కూడా లెక్కించలేరంట. ఎవ్వడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం యెహోవాను కంటపడింది. వారికి ఏమివ్వబడ్డాయట? తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి చేతుల్లో, మరి ఎవరిస్తారో ఏంటో తెలీదు, ఖర్జూరపు మట్టలు చేతులకు వస్తాయి. వాళ్ళు ఈ తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని దేవుని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలబడి ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఇంకా మనం చూస్తే 13వ వచనంలో పెద్దల్లో ఒకడు అడుగుతున్నాడు, అయ్యా యోహాను, ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాడు వీళ్ళు ఎవరో ఎక్కడి నుండి వస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఎటువంటి రంగు వస్త్రాలు వేసుకున్నా, షర్టు ప్యాంట్లు వేసుకున్నా, నిక్కర్లు వేసుకున్నా, బనీన్లు వేసుకున్నా, టీషర్ట్లు వేసుకున్నా, ఎటువంటి రంగులో ఉన్నటువంటి శారీస్, నైటీలు వేసుకున్నా కానీ అవన్నీ కూడా ఏమైపోతాయి? ఇక్కడే రాలిపోతాయి అవన్నీ. ఉదాహరణకి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుకుంటే, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం ఏలియా పరలోకానికి కొనుకోబడేటప్పుడు ఆయన దుప్పటి ఏమైపోయిందంట? ఆయన దుప్పటి క్రింద పడిపోయినట్లు మనము చూస్తా ఉన్నాం. 2:11లో వారు ఇంకా వెళ్ళొచ్చు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములను గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసినప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణ. ఎలీషాను చూసి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథము రౌతులు నీవే. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయినాం. అప్పుడు ఎలీషా తన వస్త్రాన్ని పట్టుకుని 2 తునకలుగా చేసిన, మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన వస్త్రాలు మారిపోతాయి కదండి, మన రూపం మారిపోతే, మన యొక్క శరీరం మారిపోతే, మనకు మహిమా వస్త్రాలు ఆయన ధరింపజేశాడు. వాళ్ళ ర్యాంకును బట్టి ఏమివ్వబడుతుంది? వాళ్ళ ర్యాంకును బట్టి, ర్యాంకు మారే కొద్దీ అధికారం పెరుగుతుందండి. ర్యాంకు మారే కొద్దీ వాళ్ళ బలం పెరుగుతుంది కదండి. ఉదాహరణకి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, తక్కువ అధికారం, ఒక పార్టీకి అధ్యక్షుడు, కానీ గవర్నమెంట్ ప్రభుత్వం లేదా. కర్మజాలకు రేపు గవర్నమెంట్ వాళ్ళకి గెలిచిందనుకోండి, ఆయనే సీఎం అయ్యాడు అనుకోండి, కేసీఆర్ ప్రస్తుతం ఇప్పుడు బలం గలవాడు. ఎందుకంటే అధికారం ఉంది. అధికారం ఉంటే బలం ఉంటుంది కదా, హోదా ఉంటుంది, కీర్తి ప్రఖ్యాతులు ఉంటాయి, అందరూ ఆయనకి శాల్యూట్ కొడతా ఉంటారు. అందరి దృష్టిలో చాలా విలువైనటువంటి వ్యక్తి. ఆయన మాటకు చాలా విలువ ఉంది అక్కడ. ఎవరైనా ఆయన ఆజ్ఞాపిస్తే చేయకపోతే వాడు సస్పెండ్, డిస్మిస్, బూస్టింగ్ అనమాట. వారికి శిక్ష కూడా ఉంటుంది. అట్లానే దేవదూతల్లో కూడా ర్యాంకులు ఉన్నాయి, దేవదూతల్లో కూడా హోదాలు ఉన్నాయి, దేవదూతల్లో కూడా మహిమలు ఉన్నాయి, దేవదూతలు కూడా వాళ్ళ వరుస ప్రకారం వాళ్ళు దేవుని సింహాసనం ఎదుట ఉంటారు. కాబట్టి మామూలు దేవదూత వచ్చి లూసిఫర్ సాతానుగా మారిన తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో వాడిని బంధించగలుగుతున్నాడండి. ఇప్పుడు ఈ మిఖాయేలు వాడితో యుద్ధం చేసి, సాతానుతో యుద్ధం చేసి ఆ వాయుమండలం నుండి క్రిందికి భూమి మీదకి పడవేయగలుగుతున్నాడంటే ఇద్దరిది ఒకటే ర్యాంకు కదండి. వాడు పతనం కాకముందు ఇద్దరు కూడా కెరూబులే. వీళ్ళకి 4 ముఖాలు ఉంటాయి, 4 రెక్కలు ఉంటాయి. కానీ శరాపులు నన్ను చూసారా? దేవుని సింహాసనం చుట్టూ మొట్టమొదటి వరుసలో దేవుని ముఖాన్ని చూస్తూ, అంటే ముఖాన్ని ఎవరు చూడలేరు, ఆయన సమీపింపరాని తేజస్సులో ఉంటున్నాడు కాబట్టి ఆయన చూచి దేవదూతలు కూడా బ్రతకలేరు. కాబట్టి ఆ మొట్టమొదటి వరుసలో 6 రెక్కలు కలిగి 4 ముఖాలు కలిగినటువంటి శరాపులు, వాళ్ళకి అధిక బలం ఉంటుంది, అధిక హోదా ఉంటుంది, అధిక తేజస్సు ఉంటుంది, అధిక మహిమ ఉంటుంది. ఆ తర్వాత వరుసలో ఈ కెరూబులు ఉంటారు అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత వరుసలో 24 పెద్దలు, 4 జీవులు ఉంటారు. ఆ తర్వాత వరుసలో ప్రధాన దూతలు ఉంటారు, మహాదూతలు ఉంటారు. ఆ తర్వాత వరుసలో చివరికి మామూలు దేవదూతలు. ఇలా వాళ్ళ ర్యాంకు, వాళ్ళ బలం, వాళ్ళ మహిమ, వాళ్ళ తేజస్సు ఏ రీతిగా ఉంటుందో
సమాధుల్లో నుండి లేపబడేటప్పుడే పరిశుద్ధుల యొక్క ఈ లోకంలో జీవించిన జీవిత విధానాన్ని బట్టి ఆయన వాళ్ళ మీద మహిమా శరీరాన్ని ధరింపచేస్తాడు, కప్పుతాడు. ఒక్క మాట చూస్తే మనం ముగించుకుందాం, సమయం అయిపోయింది. వచ్చే వారం ప్రభు రాకడ ఆలస్యం అయితే మనం కంటిన్యూ చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చదువుకుంటే 23వ వచనం, 15-23 వచనంలో ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికించబడదు. ప్రతి వాడు, ఇక్కడ వరుసలు ఉన్నాయి. సమాధిలో నుండి లేచేటప్పుడే, బ్రతికున్న వారు భూమి మీద నుండి పరలోకానికి కొనుక్కోబడేటప్పుడే ఆ ఫిజికల్ బాడీ మీద వాని ర్యాంకును బట్టి వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ర్యాంకులో ఉంటారనమాట. ఒక కోటి మంది ఒక ర్యాంకులో వచ్చేస్తారు. అందరికంటే తక్కువ వీళ్ళ ర్యాంక్ అందరికంటే వెనకుంటుంది. ఈ లోకంలో చూస్తే ఆర్మీ వాళ్ళు, సోల్జర్స్ తక్కువ ర్యాంక్ అందరికీ. వాళ్ళు వాళ్ళ వందన స్వీకారం ప్రధానమంత్రి, రాష్ట్రపతి ముందు వరుసలో ఉన్నప్పుడు స్వీకరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళకంటే బలం, వాళ్ళకంటే ర్యాంక్ ఎక్కువ, హోదా ఎక్కువ, కీర్తి ఎక్కువ, మహిమ ఎక్కువ, వాళ్ళకంటే కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి క్యాప్టెన్స్ ఉంటారు. ఆ తర్వాత అందరికంటే వెనక ఆ యొక్క మేజర్ జనరల్స్ ఉంటారు. వాళ్ళ వందన స్వీకారం స్వీకరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువ ర్యాంకు కదండి, ఎక్కువ మహిమ, ఎక్కువ కీర్తి, ఎక్కువ బలం, ప్రభు కొరకు ఆస్తులు ప్రాణాలు సైతం లెక్క చేయక రంపగ్రంథంలో ఒకే ఒక మాట చూపిస్తాను. దీన్ని ముయ్యకుండా, దీన్ని ముయ్యొద్దండి. 13వ అధ్యాయం అనుకుంటాను నేను, బహుశా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం అయి ఉండొచ్చు. 12వ అధ్యాయము 11వ వచనంలో 2వ లైన్ లో 11వ వచనం, 12వ అధ్యాయం 11వ వచనం 2వ లైన్ లో మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారట వీళ్ళు కదండి. మరణము వరకు మేకులు గుచ్చుతున్నా శరీరం నిండా, పైన చెట్ల కట్టి మంటలు పెడుతున్నా క్రింద కదండి, గుర్రాలు కట్టేసి ఈడ్చుకుంటూ వెళ్తున్నా కానీ, రక్తం ఎదురులో ప్రవహిస్తున్నా, ఈ మాంసపు కండలు ఊడిపోతున్నా కానీ, యేసు నా కోసం త్యాగం చేశాడు, ఆయన కోసం నేను దేనికైనా సిద్ధమేనని మరణము వరకు వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని ప్రియమైన దానిగా ప్రేమించలేదంట. తలలు వంచండి, ప్రార్థన చేస్తూ. అలాంటి వారు మొట్టమొదటి ర్యాంకు, అందరికంటే ముందు పరలోకానికి కొనుక్కోబడటానికి వాళ్ళందరూ ఫస్ట్ వరుసలో వాళ్ళు పంక్తులు తీరి ఉంటారు. వాళ్ళ మహిమ, వాళ్ళ తేజస్సు దాదాపుగా యేసుక్రీస్తు ఏ సమీపింపరాని తేజస్సులో ఉంటున్నాడో అమరత్వము కలిగిన వాడై అంతటి తేజస్సు దాదాపుగా వాళ్ళందరినీ కూడా ప్రకటన 3:21 ప్రకారం మీరును జయించండి, తండ్రి సింహాసనం మీద నేను కూర్చుండి ఉన్న ప్రకారం నా మహిమగల సింహాసనం మీద మిమ్మును కూర్చుండనెత్తును. ఆయన ఇప్పుడు పెళ్లిళ్ళు చేస్తామండి, ఎంగేజ్మెంట్లు చేస్తాము. ఎంగేజ్మెంట్ లో ప్రమాణాలు అయిపోయిన తర్వాత అంతకుముందు వేరువేరుగా కూర్చొని పెడతాం, కుర్చీలు వేసి. ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్లి, ప్రమాణాలు అయిన తర్వాత ఇద్దరిని ఒకే సోఫాలో ప్రక్కనే కూర్చొని పెడతాం. పెళ్లి కుమారుడు ఏ సోఫాలోనైతే కూర్చుంటాడో పెళ్లి కుమార్తె కూడా అదే సోఫాలో. పెళ్లి రోజున, తాళి కట్టబడే రోజున ఇద్దరు కూడా ఒకే సోఫా మీద అక్కడ కూర్చుంటారు. అట్లానే యేసయ్య అంటున్నాడు, జయించండి లోకాన్ని, శరీరాన్ని, పాపాన్ని, శాతాన్ని. మీకు శ్రమ కలుగుతుంది, శోధనలు వస్తాయి, అయినను భయపడవద్దు, ధైర్యం తెచ్చుకోండి. నా నిమిత్తం మీకు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కరువు వస్తుంది, తినటానికి రాదు, మీ చర్మాలు చీలుస్తారు, మిమ్మల్ని సూదులు పెట్టి గుచ్చుతారు, మీ ప్రాణాలు తీస్తారు. అయినా కానీ మీరు సంతోషించండి, పరలోకమందు మీ యొక్క ఫలం అధికంగా ఉంటుంది, గొప్పదై ఉంటుంది అని యేసయ్య మాట్లాడాడు. కాబట్టి నిశ్చయముగా వారి వరుసలో వారు బ్రతికించబడదురు. వాడు సమాధిలో నుండి పైకి లేచేటప్పుడే వాళ్ళ ర్యాంకులు ఇస్తాడు. ర్యాంకును బట్టి బలం ఉంటుంది, అధికారం ఉంటుంది. ఇప్పుడు మామూలు కానిస్టేబుల్ ఉన్నాడండి, ఆ పై ర్యాంకు హెడ్ కానిస్టేబుల్ చెప్పింది మామూలు కానిస్టేబుల్ లోబడాలి, వినాలి. ఎందుకంటే వీరికంటే వాళ్ళ ర్యాంక్ ఎక్కువ. హెడ్ కానిస్టేబుల్ కంటే సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐది కొంచెం ర్యాంక్ ఎక్కువ. వాడు చెప్పింది హెడ్ కానిస్టేబుల్ వినాలి, ఎందుకంటే వాళ్ళకి బలం ఎక్కువ, మహిమ ఎక్కువ, అధికారం ఎక్కువ. సబ్ ఇన్స్పెక్టర్ కంటే సర్కిల్ ఇన్స్పెక్టర్, సిఐ, వాడికి అధికారం, బలం, హోదా ఎక్కువ, మహిమ ఎక్కువ, వాడి ర్యాంక్ ఎక్కువ. వాడికంటే సిఐ కంటే డిఎస్పీ ర్యాంక్ ఎక్కువ, డిఎస్పీ కంటే అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఎక్కువ, అడిషనల్ ఎస్పీ కంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ ర్యాంక్ ఎక్కువ, ఎస్పీ కంటే డిఐజీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ వాని హోదా ఎక్కువ, డిఐజీ కంటే ఐజీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ వాని హోదా ఎక్కువ, వానికంటే డీజీపీ ఉన్నాడు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, వాని యొక్క ర్యాంక్ ఎక్కువ. అందరికంటే ఎక్కువ ర్యాంక్ కలిగినటువంటి వాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. కాబట్టి వాళ్ళ హోదాలు బట్టి, వాళ్ళ ర్యాంకులు బట్టి, వాళ్ళ కీర్తి ప్రఖ్యాతులు బట్టి, వాళ్ళ గొప్పతనాన్ని బట్టి, వాళ్ళ మహిమను బట్టి వాళ్ళ అధికారం ఉంటుంది, అధికారం చెలాయిస్తారు. ప్రభు యొక్క సింహాసనం చుట్టూ, ఆయన సింహాసనం మీద కూర్చోవాలి అంటే, నీ మహిమ అధికంగా ఉండాలి అంటే, అత్యధికమైన మహిమని కావాలంటే ప్రభు కొరకు నిందలు వస్తాయా, శ్రమలు వస్తాయా, కష్టాలు వస్తాయా, ప్రాణాపాయం వస్తుందా? యేసు ప్రభు అన్నాడు సువార్తలో ఒక మాట, నా నిమిత్తం నాకంటే ఎక్కువగా భార్యనైనో, తల్లిదండ్రులైనో, పిల్లలైనో ద్వేషింపకుంటే, చివరికి వాళ్ళ ప్రాణాలు కూడా ద్వేషింపకుంటే నాకు శిష్యుడు కానేరని అన్నాడు. కాబట్టి సమాధిలో నుండి లేచేటప్పుడే, పరలోకాన్ని కొనుక్కోబడేటప్పుడే వారి వరసలో వారు బ్రతికించబడుతున్నారు. టాప్ 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 వాళ్ళ భుజాల మీద ర్యాంకులు వచ్చేస్తాయి, స్టార్లు వచ్చేస్తాయి.
వాళ్ళ డ్రెస్ వస్తుంది, వాళ్ళ డ్రెస్ మహిమ గల డ్రెస్ వస్తుంది. ఆత్మీయ ఆ యొక్క వెలుగు వస్త్రాలు వస్తాయి, మహిమ వస్త్రాలు ఇవ్వబడతాయి. ఆయన ఆర్భాటముతో, బ్యాండ్ మేళంతో, బాజా భద్రత్రీలతో నిన్ను ఎదుర్కొంటానికి ఆకాశ మండలంలో కోటాను కోట్ల మంది దేవదూతలతో అక్కడికి వచ్చి దిగి వచ్చి అక్కడ సిద్ధంగా ఉన్నాడు. నీ ర్యాంకును బట్టి నీకు అక్కడ వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు. నీ హోదాను బట్టి, నీ మహిమను బట్టి అక్కడ వాళ్ళు నిన్ను కొనియాడుతూ ఉంటారు. ప్రేమ పూర్ణుడా, మంచి దేవా, కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించి ప్రారంభించబడినటువంటి ఈ యొక్క ఆరాధనలో మీ సన్నిధి వరకు మాకు తోడుగా ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించి ప్రారంభించిన ఈ యొక్క ఆరాధన ఆత్మ సమక్షంలో జరిగించి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించి ప్రభు కొరకు ప్రాణాలు సైతం లెక్కచే ప్రభులో జీవించి అత్యధికమైన మహిమలో ప్రవేశించి నీతో యుగయుగాలు జీవించే అట్టి సిద్ధపాటు కృప ప్రతి ఒక్కరికి దాయి. వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి చదువులు, వారి ప్రయాణాలు, వారి ఆత్మీయ జీవితం, ఆరోగ్యం అన్నింటినీ దీవించి అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఆఖరి కొరకు సిద్ధపరచండి. ఇది కలుసుకునేంత వరకు మమ్మల్ని కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువున రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం, సన్నిధి సహాయం ప్రపంచంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ ప్రాముఖ్యంగా కూడి వచ్చిన మనెల్లరికీ సదా తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.